వెల్కమ్ బ్యాక్. నవంబర్ 8 తర్వాత బీహార్ భవిష్యత్తు బంగారమైపోతుందంటూ గెలుపు మీద ధీమాతో ప్రధాని మోడీ ప్రచారంలో దూసుకెళ్తుంటే కమలనాథులు మాత్రం ఆ దూకుడికి పరోక్షంగా కాళ్లడ్డుతున్నారు. ఇంతకీ బీహార్ ఎన్నికల్లో పీఠం దక్కించుకోవడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలేమిటి? ఆయన్ను ఇరుకుని పెడుతున్న పరిస్థితులేమిటి? బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసినంతగా మోడీ ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు మోడీ రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం చూపించనున్నాయి. అందుకే బీహార్లో ఆటవిక పాలనకు అంతం పట్టండి, అభివృద్ధికి పట్టం కట్టండి అంటూ మోడీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు బీహార్ పాలకులు రాష్ట్రాన్ని దోచేశారని బీహార్ ప్రజలు ఒక్కసారి సంకల్పించుకుంటే రాష్ట్ర తలరాతనే మార్చేస్తామంటూ భరోసా ఇచ్చి గెలుపు మీద ధీమాగా ఉన్నారు మోడీ. मैं फिर एक बार बिहार के नौजवानों से पास आया हूं, मैं बिहार के किसानों के पास आया हूं, बिहार की माताओं बहनों के पास आया हूं, बिहार के भाग्य विधाताओं के पास आया हूं कि आप बिहार का भविष्य बदलने का संकल्प कीजिए, बिहार का भाग्य बदलने का संकल्प कीजिए. ये पलायन रुकना चाहिए. ఇలా మోడీ గెలుపు కోసం చచ్చే చావు చస్తుంటే కమలనాథులు సంఘ్ పరివార్ నేతలు మాత్రం తమ చర్యలతో వ్యాఖ్యలతో పరిస్థితుల్ని మోడీకి వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలన్నీ బీహార్ ఎన్నికల్లో ప్రభావితమవుతున్నాయి. గోమాంసం తినొద్దన్న హెచ్చరికలు, దాద్రి ఘటన, దళితుల హత్యలు ఇవన్నీ బీహార్లో బీజేపీకి తలనొప్పులుగా మారుతున్నాయి. ముఖ్యంగా గోమాంసం తినొద్దన్న ప్రచారం బీజేపీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ అంశాన్ని లాలూ అండ్ కో ప్రచారంలో భారీగా క్యాష్ చేసుకుంటోంది. ఈ అంశంలో మోడీని టార్గెట్ చేసిన లాలూ రేపు ఎలుకలు తినొద్దంటారు, తినడం మానేస్తామా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బీహార్లో 3వ విడత జరుగుతున్న కొన్ని సెగ్మెంట్లలో నివసించే దళితులు ఎలుకల్ని పట్టి తింటారు. ఇది అక్కడి వాళ్ల ఓట్లను తమ వైపు తిప్పుకుంటుందని దీని మీద ఫైర్ అయ్యారు లాలూ. వ్యంగ్యోక్తులు విసరటం, లేకపోతే చౌకబారు పదాలను ప్రయోగించటం, ఇవన్నీ లాలూ ప్రసాద్కి మామూలుగా వెన్నతో పెట్టిన విద్య. లాలూ అంటేనే అతని వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా సరదాగానో లేదా వక్ర భాషలు చెప్పేటాను ఇలా ఉంటాయి. చెణుకులు వేసరటంలో అతనే సాటి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏంటంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్లో జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న నితీష్, లాలూ ఇద్దరు చేతులు కలపటం, ఏమైనా సరే అక్కడ పాగా వేయాల్సిందని చెప్పని బీజేపీ అనుకోవటం, ఇది అక్కడ ఆసక్తికరమైన పోటీ జరుగుతాం. ఇక ఇటీవల దాద్రిలో గోమాంసం తిన్నారన్న ఆరోపణలతో ఒక వ్యక్తిని చంపిన ఘటనను కూడా లాలూ వదిలిపెట్టడం లేదు. దీనికి తోడు బీజేపీ మిత్రపక్షమైన శివసేన చేస్తున్న చర్యలు కూడా కమలనాథుల్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. అద్వానీ అనుయాయుడైన సుధీంద్ర కులకర్ణి మీద సిరా దాడి, అంతకుముందు పాక్ గజల్ గాయకుడు గులాం అలీ కార్యక్రమంపై బహిరంగ హెచ్చరికలు చేయడం వంటి అత్యుత్సాహ చర్యలు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం కలిగించాయన్నది పక్కన పెడితే బీహార్ ఎన్నికల్లో మాత్రం ఇవి బీజేపీకి ఆటంకంగా మారుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది భవిష్యత్ భారత రాజకీయాల్ని నిర్దేశించేటువంటి అవకాశం ఉన్నాయి. 2014లో భారీ ఎన్నికల విజయం అనంతరం మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అందువల్ల మోడీ గాలికి ఎదురేలేదు, ఇక మోడీ తిరుగులేని శక్తి అనుకున్న రోజుల్లో ఢిల్లీ ప్రజలు మోడీకి తీవ్రమైనటువంటి అపజయాన్ని ఇచ్చారు. కేవలం 3 స్థానాలకే మాత్రమే బీజేపీ పరిమితమైంది. మోడీ వేవ్ అనేది అప్రతిహితమైంది, దీనికి అసలు తిరిగేలేదు అనుకున్న దశలో దేశ రాజధానిలో బీజేపీ కలిగినటువంటి ఓటమి వాళ్ళు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో జరిగేవి ఉన్నాయి. ఈ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల బీహార్ ఎన్నికల్లో వీచే గాలి ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. ఇదిలా ఉండగానే గుజరాత్ సంప్రదాయ నృత్యం గార్భా మీద వీహెచ్పీ చేసిన వ్యాఖ్యలు మోడీకి మరో ఇబ్బందిగా మారాయి. ఈ నృత్యంలో హిందూయేతరులు పాల్గొనకూడదంటూ ముస్లింలను వేరెత్తి చూపేలా విశ్వ హిందూ పరిషత్ చేసిన సంచలనం పెద్ద ఆందోళనకు దారితీసింది. వీహెచ్పీ గుజరాత్లో మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్లో ఏకంగా పోస్టర్లు వేసి చేసిన హెచ్చరికలు చేసింది. దీనికి తోడు సంఘ్ పరివార్ నేతల వ్యాఖ్యలు కూడా మరో ప్రమాదంగా మారుతున్నాయి. ఇటీవల తాము రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ప్రధాన ప్రచారాస్త్రాలయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని నితీష్, లాలూ కూటమి జనంలోకి బలంగా తీసుకెళ్తోంది. ఈ కులాల పేరుతో విపరీతంగా సమీకరణలు వచ్చేసరికి ఎజెండా ప్రకారం కాకుండా అంశాల ప్రాతిపదికన ఎవరు ఏం ప్రతిపాదిస్తున్నారు, పన్నుల డబ్బుతో ఏం చేయాలని ప్రతిపాదిస్తున్నారు అంటే విధానాలు రూపొందిస్తున్నారు. ఏ రకంగా మన బతుకులు బాగు చేయడానికి వాళ్ళ దగ్గర ఒక మార్గం ఉన్నది. ఈయన మార్గం ఏంటి, ఆయన మార్గం ఏంటి, ఈ మార్గం ఏది మంచిది, అది కాదు మనకు ప్రజలు చెప్పేది.
ఈ కులాల సమీకరణ ఏంటి, ఆ కులాల సమీకరణ ఏంటి, కులాల మధ్య యుద్ధంగా తయారు చేశారు. దాంతో ఒక జీవన మరణ పోరాటం అయిపోయింది. వీటన్నింటికీ తోడు కేంద్ర మంత్రి వీకే సింగ్ నోరు జోరు బీహార్లో బీజేపీ పరువు తీస్తోంది. హర్యానాలో 2 దళిత చిన్నారుల హత్య అంశంపై మంత్రి వ్యాఖ్యలు బీజేపీకి గండంలా మారాయి. కుక్కనెవరో రాయితో కొడితే దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అంటే ఎలా అంటూ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై నితీష్ వర్గం తీవ్రంగా మండిపడుతోంది. దళిత చిన్నారులను కుక్కలతో పోలుస్తారా అంటూ మోడీ సర్కార్ మీద విరుచుకుపడుతోంది. చేసేది లేక మాజీ సీఎం మాంఝీ కూడా ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా నోరెత్తేలా పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంది నితీష్ కూటమి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో దళితుల ఓట్లే కీలకం. ఇలాంటి టైంలో తమ నేతలు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం మోడీకి ఎక్కడలేని తలనొప్పులు తెస్తోంది. మొత్తంగా ఇవన్నీ బీహార్లో బీజేపీ స్థాయిని పూర్తిగా పడేశాయి. ఇంకా చెప్పాలంటే ఇవి మోడీ విజయావకాశాల్ని కూడా దెబ్బతీసేంత ప్రభావం కనబరుస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ కూటమి, నితీష్ కూటమి రెండూ ఒకే బలంతో ఉన్నాయి. అసలు ఇప్పుడు బీహార్లో గెలుపెవరిది అని చెప్పడం తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు కూడా కష్టంగా మారింది. బీహార్లో 15% మంది దళిత ఓటర్లున్నారు. ఇలాంటి టైంలో మోడీ హిందుత్వానికి వ్యతిరేకంగా బయటపడుతున్న అంశాలన్నీ బీహార్లో కమలనాథుల విజయానికి అడ్డుకట్టలు వేసేవే. అక్కడ సకల అవలక్షణాలన్నిటినీ కూడా ఓట్లు పడటానికి వాడుకుంటారు. కులాలు, ప్రాంతాలు, లేకపోతే వర్గాలు, వైషమ్యాలు, ఇవన్నీ చాలానట్టు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ప్రాంతీయత అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ప్రాంతీయత తీసుకొచ్చిన దాంట్లో మాకు ముఖ్యమంత్రి ఎవరనే దాంట్లో స్పష్టత ఉంది. ఇక్కడ భూమిపుత్రుడే ముఖ్యమంత్రి. మరి బీజేపీకి పరిస్థితి ఏంటి అని అంటే పెళ్లి కొడుకు ఎవరో తెలియదు కానీ విందు భోజనాలు మాత్రం వీళ్ళు పెడుతున్నారని చెప్పని అక్కడ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లాలు, నితీష్ కుమార్లు ఈ అంశాల మీద ప్రధాని మోడీని కడిగి పారేస్తున్నారు. దీంతో చేసేది లేక మోడీ కూడా తన స్థాయి దిగజారిపోయి వాళ్లపై మాటలతో కలబడి అడ్డుకోవాల్సి వస్తోంది. ఇన్నాళ్లు ఏడాదిన్నరగా దేశంలో ఎన్ని సంఘటనలు జరిగినా నోరు మెదపని మోడీ ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రచారంలో మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.